నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగఢ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో 3 రాష్ట్రాల్లో పట్టం కట్టారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రౌడీ పరిపాలనకు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడటం దేశాభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో విజయవాడలో ఆ పార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో భవానీపురంలోని సుజనా చౌదరి కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో 3 రాష్ట్రాల్లో పట్టం కట్టారని అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రౌడీ పరిపాలనకు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడటం దేశాభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఫలితాలు 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించడం, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే మమతా బెనర్జీ యొక్క నిరంకుశ రౌడీ పరిపాలనకి అంతమొందిస్తూ బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో యావత్ దేశంలో ప్రతి వ్యక్తి ఇవాళ ఆనంద డోలికలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అత్యంత ఉత్సాహవంతమైన, అత్యంత గొప్ప విజయం సాధించడం జరిగింది. మా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన ఊరు. భారతీయ జనసంఘి ప్రారంభంలో 1 సీటు బెంగాల్ నుంచి రావటం జరిగింది. అప్పుడు మా ప్రస్థానం ప్రారంభమైంది. భారతీయ జనసంఘ్ జాతీయ పార్టీగా మారడానికి కూడా బెంగాల్ కారణం. ఆ విధంగా 1951 నుంచి మా యొక్క ప్రస్థానం ఇవాళ 75 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంలో బెంగాల్ విజయం మా అందరికీ ఒక తీపి గుర్తుని ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటువంటి అనేక రకాల అద్భుతాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం ఏదైతే ఉందో దేశానికి మహర్దశ పట్టిందనడానికి ఇది తార్కాణం. ఇవాళ మమతా బెనర్జీ నేతృత్వంలో అక్కడ అనేక రకాలుగా అరాచకాలు, అలాగే బంగ్లాదేశీ చొరబాటులకి ఆలవాళంగా మార్చుకున్న నేపథ్యంలో ఈ యొక్క బెంగాల్ విజయం మాకు పెద్ద ఎత్తున ఆనందాన్ని ఇస్తుంది. కనుక కార్యకర్తల మధ్యలో ఇది సంబరాలు చేసుకుంటూ అలాగే పాండిచ్చేరి, అస్సాంలో కూడా హేమంత్ బిస్వా శర్మ నేతృత్వంలో ఒక అద్భుత విజయాన్ని సాధించడం జరిగింది. అలాగే మైనార్టీస్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ దూరంగా ఉన్నారు, వాళ్ళు ఓట్లేరు అనుకునే ఇంకొక ఏదైతే భ్రమ ఉందో అది కూడా తొలగింది. సుమారు 63 స్థానాల్లో 40 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రతి బూత్లో కూడా ముస్లింలు కూడా ఓటేయటం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క విజయం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి చేరిందని, అన్ని వర్గాల వాళ్ళు అంగీకరిస్తున్నారని దానికి తార్కాణం. 60% ముస్లింస్ ఉన్న ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవటం ఏదైతే ఉందో మేము ఇది ఒక చిరస్మరణీయమైన ఒక గుర్తుగా భావిస్తున్నాం. అమిత్ షా గారికి, అలాగే సునీల్ బన్సల్ గారు వీళ్ళు చేసిన అవిరల కృషి, అలాగే గత 6 సంవత్సరాల బట్టి అక్కడ కార్యకర్తలు అనేక రకాల కష్టాలు పడుతున్నారు, అనేక రకాల త్యాగాలు చేశారు, అనేక రకాలుగా టీఎంసీ నేతృత్వంలో అనేక రకాల బలిదానాలు కాబట్టి వాటన్నిటికీ కూడా ఇవాళ చరమగీతం పాడుతూ ఒక అద్భుత విజయం మేము బెంగాల్లో సాధించడం ఏదైతుందో మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే అస్సాం 5 రాష్ట్రాల ప్రజల మార్పునకు ఓటు వేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మటం వల్లే బెంగాల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. అస్సాం, పుదుచ్చేరిలోనూ మరొకసారి అధికారం దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తమిళనాట బీజేపీ గెలవకపోయినా దుష్ట డీఎంకే ఓడిపోవడం శుభ పరిణామమని అన్నారు. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బెంగాల్
స్పెషల్ జాల్ మురి తయారు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సహా బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో అద్భుత విజయం భారతీయ జనతా పార్టీకి దక్కిందని తెలియజేశారు. అస్సాంలో హ్యాట్రిక్ సాధించడం జరిగిందని, పాండిచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం జరిగిందని తెలియజేశారు. దుష్ట డీఎంకే ప్రభుత్వాన్ని కూడా మట్టి కరిపించి ఒక తార ఎవరి ఊహలకు అందని విధంగా అద్భుత విజయాన్ని సాధించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రచారాన్ని చేశారో అనేక రకాల విషయాలని ప్రజల ముందుకు తీసుకురావడంలో మీరు ముఖ్య పాత్ర పోషించారు. ఆ విధంగా మీరు ఏవేవైతే నిజాలు బయటపెట్టారో వాటి కారణంగా ఇవాళ ఒక అద్భుత విజయం పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి దక్కింది. కేవలం వెస్ట్ బెంగాలే కాదు, అస్సాం, పాండిచ్చేరిలో కూడా తిరిగి అధికారంలోకి రావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. అస్సాంలో హ్యాట్రిక్ సాధించడం జరిగింది. పాండిచ్చేరిలో రంగస్వామి గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావటం జరిగింది. అలాగే ఏదైతే దుష్ట డిఎంకే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని కూడా మట్టి కరిపించి ఒక తార ఎవరి ఊహకై అందని విధంగా ఒక అద్భుత విజయాన్ని విజయ్ గారు సాధించడం జరిగింది. పార్టీ పెట్టి ఒక సంవత్సరంలోనే తారాపదంలో వెలుగుతూ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా మేము స్వాగతిస్తున్నాం. మార్పు కోరుతున్నారని ప్రజలకి ఒక సంకేతం ఇచ్చే విధంగా ప్రజలు ఎక్కడ కూడా నీతి నిజాయితీ అలాగే నిర్భరంగా నిలబడే నాయకులకి గెలిపిస్తారనే దానికి ఈరోజు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలే తార్కాణం. ఆ విధంగా ఈ యొక్క విజయం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్తో ఉండే అనుబంధం, మా పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త అనుభవిస్తున్న ఆనందం ఎనలేనిది, దానికి కొలమానం లేదు. మా పార్టీ భారతీయ జనసంఘ్ రూపంలో 1951 అక్టోబర్ 21న ప్రారంభమైంది. నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఎవరైతే మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులున్నారో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆత్మ ఇవాళ ఆనందంతో మునిగి తేలుతూ ఉంటుంది. ఆ విధంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగం, బలిదానం ఇవాళ నిజమైన నివాళి వెస్ట్ బెంగాల్లో గెలుపు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి హెచ్చరిక చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తూ ఉండగా తాజాగా మరొక మారు వర్ష హెచ్చరిక చేసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని, ఫలితంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో సీనా నాయకు తెలిపారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున శ్రీ గణేష్ మహారాజ్ కి గణపతి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంలో సంకటహార చతుర్థిని పురస్కరించుకుని పాత యాగశాల వద్ద ఆలయ ఉప ప్రధాన అర్చక శ్రీ శంకర శాండిల్య అర్చక కార్తిక్ మరియు ఇతర అర్చక బృందం మరియు వైదిక కమిటీ పర్యవేక్షణలో ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించడం జరిగింది. శ్రీ వినాయక స్వామికి విశేష పూజలు చేసి భక్తులకు అనుగ్రహాశీస్సులు అందించడం జరిగింది.
వీధి విక్రయదారుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. వీధి విక్రయదారులపై పోలీసుల వేధింపులు ఆపాలని, బడా కార్పొరేట్ సంస్థలకు కోట్ల విలువైన భూములు కట్టపెడుతున్న ప్రభుత్వం నిరుపేద చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపని పక్షంలో చిరు వ్యాపారులందరినీ సమీకరించి రహదారుల్ని దిగ్బంధం చేస్తామని బాబురావు హెచ్చరించారు. సిఐటియు అనుబంధ విజయవాడ హాకర్స్ తోపుడు బండ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాసిన నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పరిధిలో దాదాపు 15,000 మంది చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారని తెలియజేశారు. గుర్తింపు కార్డుల కోసం ప్రభుత్వానికి రుసుము చెల్లించి రసీదులు ఉన్నప్పటికీ అధికారులు వ్యాపారాలు నిర్వహించకుండా అడ్డుకోవటం దారుణమని మండిపడ్డారు. లూలు వంటి బడా కార్పొరేటర్లకు కోట్ల విలువైన భూముల్ని కట్టపెడుతూ జీవోలు జారీ చేస్తున్న ప్రభుత్వం చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడానికి వారు ఈ సందర్భంగా తప్పుపట్టారు. వీరిపై వేధింపుల ఆపని పక్షంలో చిరు వ్యాపారులందరినీ సమీకరించి రహదారుల్ని దిగ్బంధనం చేస్తామని వారు హెచ్చరించారు. నిర్మూలన చేస్తాం, P4 పథకంలో పేదలను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది. కానీ చేతల్లో మాత్రం పేదల పొట్టగొడతా ఉంది. చిరు వ్యాపారుల్ని బతకనిచ్చేటువంటి అవకాశం లేదు. చిరు వ్యాపారులకి రుణాలు ఇస్తామని స్వానిధి, ముద్రా పథకాల పేర్లు చెప్తున్నారు తప్ప కాల్ మనీతోనూ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకుపోయి చిరు వ్యాపారం నాశనం అయిపోతూ ఉన్నారు. అదే బడా కార్పొరేట్ కంపెనీలకి విజయవాడలో లూలు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకి పాత బస్టాండ్లోనే 4.5 ఎకరాలు అప్పడంగా కట్టబెట్టేసి జీవోలు ఇచ్చేశారు. వాళ్ళు వ్యాపారం చేసుకుని బతకాలంట. రోడ్డు మీద ఉన్నటువంటి వీధి వ్యాపారులు మాత్రం బతకడానికి వీల్లేదు. వీళ్ళకి రూల్స్, నిబంధనలు, చట్టాలు ఇదేనా? ఇవాళ వీధుల్లో బతకడం అనేది జీవనోపాధి అనేది ఒక హక్కుగా కోర్టు గుర్తించింది, చట్టాలు చేశారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? చిన్న వ్యాపారుల జీవితాలతో ఆడుకుంటూ ఉంది. పైపెచ్చు దీన్ని అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులు కొందరు దీంట్లో కూడా లక్షల కోట్ల రూపాయలు బెదిరించి మరీ వీధి వ్యాపారుల నుండి వసూలు చేస్తున్నారు. వాళ్ళ మెడ మీద కత్తి పెడతా ఉన్నారు. దీనితో డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి? నెలకి 2 నెలలకు ఒకసారి 300 రూపాయల చొప్పున కేసులు రాసి వీళ్ళని పిట్టి కేసులు అంటున్నారు. ఇంకోవైపున రకరకాల డిపార్ట్మెంట్లు మిమ్మల్ని తీసేస్తామని బెదిరించడం, ఏ పూటకు ఆ పూట ఏమవుతుందో దిక్కు. నగరంలో 10 నుండి 15,000 మంది వరకు కూడా హాకర్స్ ఉన్నారు. చిరు వ్యాపారులు కానీ, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, తట్టా పొట్టాల లాంటి దీంట్లో అమ్ముకునేటువంటి వాళ్ళు కానీ మొత్తం కలిపితే సుమారుగా 15,000 మంది ఉంటారని చెప్పనేటువంటిది ఒక అంచనా. ఇందులో ప్రధానమైనటువంటి ముఖ్యమైన సెంటర్లు, కూడలి ప్రదేశాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల దందా అయితే ఇంకోవైపున అధికారుల వైపు నుండి కూడా దందా ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నివాస ప్రాంతాల్లో, వినియోగం ఉండేటువంటి ప్రాంతాల్లో, జనం సంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో, జనం తిరిగేటువంటి ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించాలి అని చెప్పానండి. గ్రీన్ జోన్ అనే పేరుతో, రెడ్ జోన్ అనే పేరుతో, ఎల్లో జోన్ అనే పేరుతో వీళ్ళకి అడ్డంకులు కల్పించేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు నాడు సిఐటియు నాయకత్వాన, సిఐటియు ఢిల్లీ కమిటీ నాయకత్వాన్ని వేసినటువంటి ఆ పిల్లు తీర్పిచ్చింది. దాని ప్రకారం వచ్చినటువంటి తీర్పుని దేశవ్యాప్తంగా అప్లై చేయమని చెప్పి సుప్రీంకోర్టు కోరుతా ఉంది. ఆ తీర్పుని ఉల్లంఘించి చిరు వ్యాపారుల మీద, తోపుడు బళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళ మీద తూర్పు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే నా కర్తవ్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. స్థానిక పొన్నూరు రోడ్లోని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మోతీలాల్ నగర్ నిర్వాసితులకు సుమారు 40 మందికి ఆర్థిక సహాయం ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నిరంతరం ప్రజల్లో ఉంటున్నాము, ప్రజల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. మోతీలాల్ నగర్ నిర్వాసితులకి కష్ట నష్టాలలో అండగా ఉండాలనే ఆలోచనతో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.
తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారికి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. మోతిలాల్ నగర్ నిర్వాసితులకి 2-3 నెలల్లో పర్మనెంట్ నివాసం లేక సదుపాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం తరపున అండగా ఉండేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులు. అటువంటి ఆలోచనతోనే ఎక్కడ నగరంలో ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం తరపున కానీ కూటమి నాయకుల తరపున కానీ శాసనసభ్యుడిగా నేను కానీ నిత్యం అందుబాటులో ఉంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీతనంతో సమాధానం చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజాహితం కోసం చేస్తూ ఉన్నాం. నిరంతరం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్కన సంక్షేమ కార్యక్రమం ప్రతి గడపకు కూడా తొక్కిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపడతా ఉన్నాం. దీనికి మింగుడు పడినటువంటి అసూయ పడుతున్నటువంటి కొంతమంది, ఏదైతే సోషల్ మీడియా ఆర్టిస్టులకు ఉన్నటువంటి కొంతమంది ఫేక్ ఫేస్బుక్లు పెట్టుకొని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితులు చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు మేమేంటో తెలుసు, మా బాధ్యతలు ఏంటో మాకు తెలుసు, మేము ప్రజలకు ఏం చేయాలనేది తెలుసు. అలాగే మీరు కూడా మీకు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదా ఏదవుతుందో దాన్ని కాపాడుకొని ప్రజాహితం కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర అందుబాటులో ఉంది. 24 గంటలు ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు వేరే పని లేదు. కేవలం ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేయడం ఒకటే నా కర్తవ్యంగా భావిస్తూ ఈ రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నా. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నిరంతరం అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి సేవ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, కూటమి ధర్మంగా మేమందరం కూడా ప్రజల కోసం ఎటువంటి కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తూ ఉన్నాం. 2-3 నెలల లోపల ఎక్కడైతే కొండ్రపాడులో వాళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగిందో ఆ స్థలాల్లో వాళ్ళకి ఇల్లు పూర్తి చేసేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే ఆల్టర్నేట్గా ఎవరైతే ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎక్కడో ఒక చోట అకామిడేషన్ ఇచ్చేటువంటి విధంగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా వాళ్ళకి భరోసా కల్పిస్తున్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ 2-3 నెలల్లో ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రజలు కూడా మీకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ, మా ఆఫీస్కి కానీ, లేకపోతే మా కూటమి నాయకులు కానీ, ఎక్స్ కార్పొరేటర్లు కానీ మీ ద్వారా మీరు తెలియజేసి. గుంటూరు ఛానల్ ఆధునీకరణకి 369.20 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రైతే రాష్ట్రానికి వెన్నెముక అని కూటమి ప్రభుత్వం మరొకసారి నిరూపించిందని చెప్పారు. మన గుంటూరు జిల్లా రైతాంగానికి ఉపయోగపడే విధంగా గుంటూరు ఛానల్ ఆధునీకరణకి నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కెనాల్ విస్తరణకి ఆధునీకరణకి సంబంధించి 280 స్ట్రక్చర్ ని రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. పంట భూములకి అధికంగా నీరు అందటం వల్ల పంట ఉత్పత్తి మరింత పెరుగుతుంది. అలాగనే భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొరపాటి నాగేశ్వరరావు, మండల పార్టీ ప్రెసిడెంట్ మరి సాంబయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ నార్నె బాబు, ఎంపీటీసీ ఉప్పుటూరి సుధా, సర్పంచ్ నార్ని రాజలక్ష్మి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేము గాని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఎప్పుడు నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్ ఆధారం. నేను మళ్ళీ మాట్లాడతానమ్మా మిమ్మల్ని. గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్. ఇందులో 3, ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు ఛానల్ తీసుకుంటే 47 కిలోమీటర్ల వరకు ఈ రోజున ఉంది. అయితే 47 కిలోమీటర్ల వరకు ఉంది కానీ ఇందులో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి స్లోప్ కరెక్ట్గా లేకపోవటం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలబడటం, గుర్రపు డెక్క పేరుకుపోవటం, సంవత్సరానికి 3 సార్లు తీయాల్సినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వీటిని కనుక పట్టించుకోకపోతే వాటర్ ఫ్లో ఉండదు. వాటర్ ఫ్లో లేకపోవటం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య, ముఖ్యంగా రైతులకి ఈల్డ్ లేకపోవటం, ఆ మెయింటైన్ చేయకపోవటం వల్ల. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. చేసినప్పటికీ ఇప్పుడు కూడా చూస్తే మీకు విపరీతంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది.
సంవత్సరానికి 3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చేయాలి ఒకటి. రెండోది, దీన్ని ఎక్స్టెండ్ చేసి, ఉన్న ఛానల్ని ఎక్స్టెండ్ చేసి ఎడిషనల్గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అది ఈ రోజులో ఉన్నటువంటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంత రైతులు కోరుకున్నటువంటి విషయం. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి కానీ మోడర్నైజేషన్కి కానీ రెండిటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రామాంజనేయులు గారు కానీ, పొన్నూరు నరేంద్ర గారు కానీ, అదేవిధంగా కొంత భాగం లోకేష్ గారి ప్రాంతంలో కానీ అందరం మేము కూర్చొని ఎస్టిమేట్స్ వేయించాం. ఎంతవరకు మనం చేయగలము, బడ్జెట్ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏ విధంగా ఫేజ్ వైజ్గా ఏ ఇయర్లో ఏం చేయాలనే దాని మీద ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాం. మనం రుణాలు రద్దు చేసే విషయంలో కానీ, వారికి భూసార పరీక్షల నుంచి పంట కొనుగోలు వరకు అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ఆపద్బాంధవుడు, రైతు రాజ్యం, రైతే శ్రేయస్సు అన్నటువంటి ఒకే వినాదంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నేను గట్టిగా ఎలక్షన్ టైంలో ఆయన వాగ్దానం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షను మోడర్నైజేషన్ 2 ఇస్తానని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనము గుంటూరు జిల్లాకు సంబంధించి రైతులకు ముఖ్యంగా మంగళగిరి కానీ, పొన్నూరు కానీ, మన పత్తిపాడు కానీ, బాపట్ల కానీ, చీరాల కానీ ఈ నియోజకవర్గాలకి ఆధారం ఏంటంటే నాగార్జున సాగర్ ఎన్ఎస్పి కెనాల్, అది ఒకవైపు వెళ్తుంది. ఇంకోటి కృష్ణా వెస్టర్న్ డెల్టా కెనాల్ ఇంకొక వైపు వెళ్తుంది. ఆ 2 కెనాల ద్వారా ఇచ్చేటటువంటి నీళ్లు కొన్ని పొలాలకు వస్తాయి, మధ్యలో ఎత్తుగా ఉన్నటువంటి పొలాలకు రావడం లేదు. ఈ విషయాన్ని పసిగట్టే 1966లో ఈ మధ్యలో ఎత్తుగా ఉన్నటువంటి పొలాలకు నీరు అందాలంటే సపరేట్గా ఒక కెనాల్ తవ్వాలని చెప్పి దాన్ని గుంటూరు ఛానల్గా పేరు పెట్టి ఆ రోజు తవ్వితే 72లో నీళ్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు సార్ చెప్పినట్టు, మన కేంద్ర మంత్రివర్యులు చెప్పినట్టు 4 టీఎంసీ కృష్ణా వెస్టర్న్ డెల్టా నుంచి తీసుకోవడం జరిగింది. అయితే 4 టీఎంసీలు మనకు ఎక్కడైతే 47 కిలోమీటర్ల వరకు అంటే గార్పాడు వరకు, ఇక్కడ మనకు గార్పాడు వరకు వస్తుంది. ఆ గార్పాడు వరకు ఉన్నటువంటి కాలువల్లో నీరు డిఫరెంట్ కారణాలు కావచ్చు, అక్కడ 1966లో కట్టారు కాబట్టి అది కాలువ వెడల్పు లేక సరిగ్గా డిజైన్ చేయలేకపోవడం, లేదా దాని మీద ఈ తుక్కు రావడం, చెత్త రావడం, ఇవన్నీ చేయడం వల్ల నీళ్లు చివరి భూములకు అందకపోతే అప్పుడు వచ్చింది మోడర్నైజేషన్ అనేటువంటి పాయింట్. అట్లాగే పర్చూరు వరకు కూడా ఈ వెస్టర్న్ డెల్టాకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి మధ్యలో ఉన్నటువంటి భూములకు కూడా నీరు ఇవ్వాలని ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు తీసుకొచ్చాం. సో ఇవి 2 కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 2015లోనే ఈ మోడర్నైజేషను, 2017లో ఎక్స్టెన్షను 2 ప్రాజెక్టులు మంజూరు చేశారు. టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు కూడా పనిచేసే టైంలో మరి దురదృష్టవశాత్తు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.